మ్మ్. సో ఈరోజు వచ్చేసి మనం ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనమీ నేర్చుకుందాం. మ్యాక్రో ఎకనమీ అంటే ఏంటంటే ఓల్గా మైక్రో అంటే ఒక ఇండివిజువల్ లెవెల్ చూడడం, మ్యాక్రో అంటే ఏంటంటే ఒక ఇండియా మొత్తం కలిపి ఇండియా జీడిపి ఎంత, ఇండియాలో మొత్తం ప్రొడక్షన్ ఎంత ఉంది, ఇలా ఒక కంట్రీ వైడ్ చూడడం. మ్యాక్రో ఎకనమీ ఒక ఫండమెంటల్ చూద్దాం. మన ఎకనమీ అంటే ఏంది? ఎకనమీ అంటే ఏది? స్టడీ మన సొసైటీస్లో స్కేర్స్ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసి ఒక గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ ప్రొడ్యూస్ చేసి అవి డిస్ట్రిబ్యూట్ ఎలా చేయాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఇది అన్నట్టు ఎకనమీ అంటే. ఎకనామిక్స్ అంటే స్కేర్స్ రిసోర్సెస్ని మంచి గూడ్స్ని సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేసి అవి డిఫరెంట్ ఇండివిజువల్స్కి ఇవ్వడం. యూరోప్ కానీ నార్త్ అమెరికా కంట్రీస్ కానీ అవి రిచ్ అన్నట్టు, ఎందుకంటే పర్ పర్సన్ ఇన్కమ్ అక్కడ ఎక్కువ ఉందన్నట్టు, సో హయ్యర్ లివింగ్ స్టాండర్డ్ ఉంటుంది. ఆఫ్రికా కానీ లాటిన్ అమెరికా కానీ పూర్. ఎందుకు ఇలా అవుతుంది అంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎందుకు ఇలా అవుతుంది? ఆఫ్రికా కంట్రీస్లో మినరల్ రిసోర్సెస్, కోల్, ఐరన్ ఓర్, అదర్ మెటల్స్ కూడా ఉన్నవి. దే ఆర్ క్వైట్ పూర్. వైల్ జపాన్లో చూసుకుంటే ప్యూర్ న్యాచురల్ రిసోర్సెసే ఉన్నాయి, కాకపోతే హై ఇన్కమ్ ఉంది. ఎందుకంటే ఎందుకు ఇలా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ రెండు డిఫరెంట్ ఉంది, పీపుల్గా డిఫరెంట్ ఉంది. డెవలప్డ్ రిచ్ కంట్రీస్కి ఏముందంటే ఎఫిషియెంట్లీ ఎక్స్ప్లోయిటెడ్ ద లిమిటెడ్ రిసోర్సెస్. ఏమని అర్థం? ఎఫిషియెంట్లీ ఎక్స్ప్లోయిటెడ్ ద లిమిటెడ్ రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకోవడము ఇది అన్నట్టు. ఆఫ్ ల్యాండ్ కానీ, లేబర్ కానీ, క్యాపిటల్ కానీ ఒక మంచిగా బెటర్మెంట్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ కానీ వాడము. ఎకనామిక్స్ మనకు తెలుసు, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంది? పీపుల్ అండ్ బిజినెస్. మైక్రో ఎకనామిక్స్ అనేది డిసిషన్స్ దట్ పీపుల్ అండ్ బిజినెసెస్, ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెంట్స్ తీసుకుంటుంది రిగార్డింగ్ ఎలా వాళ్ళ రిసోర్సెస్ కానీ, వాళ్ళ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కానీ ఇది అన్నట్టు. వాట్ మిక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ఇండివిజువల్ ఇవంటే మన ఇండివిజువల్గా ఈ అమౌంట్తో ఎంత కొనుక్కోవాలి నేను ప్లాన్ చేసుకుంటాం కదా, ఈ అమౌంట్తో ఎంత ప్రొడ్యూస్ చేసి ఎంత అమ్మాలి, ఇదంతా మైక్రో ఎకనామిక్ స్టడీ అన్నట్టు. ఇది ఒక పర్టికులర్ కంపెనీ, చిన్న కంపెనీ పరంగా చూసుకున్నదే ఇది. ఆ కంపెనీ మ్యాక్సిమం నా ప్రాఫిట్ ఎలా పెంచుకోవాలి, నా కెపాసిటీ ఎలా పెంచుకోవాలి, ప్రైజెస్ అలా అని అది ఇండివిజువల్ లెవెల్గా చూసుకోవడం. ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెన్సీ. మ్యాక్రో ఎకనామిక్స్ ఏంటి అంటే నేషనల్ ఎకనామీ మొత్తం ఒకలాగా చూడడం అన్నట్టు. వైడ్ ఏరియాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తుంది, కన్సంప్షన్ కూడా చూస్తుంది, ఎట్లా తీసుకుంటున్నారని. సెంట్రల్ బ్యాంక్స్ ఎలా మనీ ప్లాన్ చేసుకోవాలి, ఏ ఇంట్రెస్ట్కి ఇవ్వాలి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా వస్తుంది, ఎక్స్పోర్ట్స్ ఎంత చేయాలి, ఇంపోర్ట్స్ వల్ల ఏం లాభం జరుగుతుంది, నష్టం ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ మన నేషనల్ క్యాపిటల్ అకౌంట్లో ఇంపాక్ట్ చేస్తుంది కదా. కొన్ని నేషన్లు ఎందుకు పెరుగుతున్నవి, కొన్ని నేషన్లు ఎందుకు స్టాగ్నేట్గా ఉంటున్నవి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ ఇది ఎలా ఇది జీడిపి వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎలా తగ్గుతుంది, పెరుగుతుందో, ఇంట్రెస్ట్ రేటు, ప్రైస్ లెవెల్, ఇవన్నీ చూడడం మ్యాక్రో ఎకనామిక్ స్టడీ. మ్యాక్రో ఎకనామిక్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎకనామిక్ ఆర్గనైజేషన్లో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ఉమెన్ సొసైటీ అన్నా, అడ్వాన్స్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, సెంట్రల్ ప్లాన్డ్ ఎకనామీ కానీ, ఒక ఐసోలేటెడ్ ట్రైబల్ నేషన్ కానీ 3 డిఫరెంట్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే అవి సాల్వ్ చేసుకోవాలి. ఏ కమోడిటీస్ ప్రొడ్యూస్ చేయాలి, ఈ కమోడిటీస్ ఎలా తయారు చేయాలి, ఇవి ఎవరి కోసం తయారు చేయాలి, ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉంటాయి ఎకనామీ. వాట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్, హౌ షుడ్ బి ప్రొడ్యూస్డ్, అండ్ ఫర్ హోమ్ వి షుడ్ ప్రొడ్యూస్ అనేది ఇది క్రూషియల్ అన్నట్టు. ఉమెన్ సివిలైజేషన్ పెరిగినప్పటి నుంచి వాట్ కమోడిటీస్ అంటే ఏందని చెప్తాము, వాట్ కమోడిటీస్ ఎంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలి, ఆ సొసైటీ డిటర్మైన్ చేస్తుంది. ఈ how much of each many possible goods and services it will make, and when will they be produced, ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. పిజ్జాస్ ప్రొడ్యూస్ చేస్తామా, షర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తామా ఈరోజు, హై క్వాలిటీ షర్ట్సా, చీప్ క్వాలిటీ షర్ట్సా, స్కేర్స్ రిసోర్సెస్ యూజ్ చేస్తామా పిజ్జాలు ప్రొడ్యూస్ చేయడానికి, మంచి కొన్ని కన్సంప్షన్ గూడ్స్ చేస్తామా, లేకపోతే ఎక్కువ పిజ్జా మేకింగ్ మిషన్లు చేస్తామా, అది రేపటికి ఈరోజు పిజ్జా మిషన్ మిషన్లు చేస్తే రేపు పిజ్జాలు తగ్గిస్తుంది. ఇలా
పిజ్జా రేటు తగ్గిస్తుంది ఇలా అన్నట్టు. ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఇది, ఎవరు ప్రొడ్యూస్ చేయాలి, ఉన్న రిసోర్సెస్తో ఏ టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఫార్మింగ్ ఎవరు చేయాలి అండ్ ఎవరు టీచ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఆయిల్ నుంచి ఇవ్వాలా, కోల్ నుంచి ఇవ్వాలా, సన్ నుంచి ఇవ్వాలా, ఇవన్నీ ఫ్యాక్టరీస్ రోబోట్స్ నడుపుతాయి, మనీ నడుపుతాయి ఇలా అని. ఎవరి కోసం గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఈ ఫ్రూట్ ఎవరు తింటారు, ఇది ఎవరికి, ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ కానీ వెల్త్ కానీ ఫేర్గా ఉందా, ఈక్విటబుల్గా ఉందా, నేషనల్ ప్రోడక్ట్ ఎలా డివైడ్ అయింది వేరే అందరికీ, ఎంత ఆర్ మెనీ పీపుల్ పూర్ ఆర్ ఫ్యూ రిచ్, ఎక్కువ పీపుల్ పూర్ ఉన్నారా రిచ్ ఉన్నారా, హై ఇన్కమ్కి గో టు టీచర్స్ ఆర్ అథ్లెట్స్ ఆర్ ఆటో వర్కర్స్ ఆర్ క్యాపిటలిస్ట్. హై ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది, టీచర్స్కే, అథ్లెట్సే, ఆటో వర్కర్స్కే, క్యాపిటలిస్ట్కే. సొసైటీ మినిమల్ కన్సంప్షన్ టు ద పూర్ ఇస్తుందా, ఆర్ పీపుల్ ఆర్ మస్ట్ పీపుల్ వర్క్ ఇఫ్ దే ఆర్ టు ఈట్. అదనండి ఎకనామిక్ సిస్టమ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎకనామిక్ సిస్టమ్స్ చూస్తే డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ సొసైటీ కెన్ గెట్ ద ఆన్సర్స్ ఆఫ్ వాట్, వౌ అండ్ ఫర్ హోమ్ అనేటివి డిఫరెంట్ సిస్టమ్స్గా చూసుకుంటాం అన్నట్టు. 2 ఫండమెంటల్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ఎకనామీ ఉంటాయి. వన్ ఎక్స్ట్రీమ్లో ఏముంటుందంటే గవర్నమెంటే చేస్తుంది మోస్ట్ అన్ని డిసిషన్స్ని, ఆన్ టాప్ ఆఫ్ హైరార్కీ గివింగ్ హై ఎకనామిక్ కమెంట్స్ టు దోస్ ఫర్దర్ డౌన్ ద ల్యాడర్, పైన ఉన్న వాళ్ళని చెప్తుంటారు. ఇంకా అంగా ఎక్స్ట్రీమ్లో ఏముంటుంది, మార్కెట్స్లోనే డిసిషన్స్ తయారవుతాయి. ఇండివిజువల్స్ కానీ ఎంటర్ప్రైజెస్ కానీ వాళ్ళు వాలంటీర్గా అగ్రి చేసుకొని గూడ్స్ అండ్ సర్వీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు పేమెంట్స్ ఆఫ్ మనీ ద్వారా. ఇది అన్నట్టు యునైటెడ్ స్టేట్స్లో కానీ ఇంకా అన్ని వరల్డ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏదంటే మార్కెట్ మెకానిజం వల్లనే వస్తుంది. ఎకనామిక్ సిస్టమ్ సర్కిల్ మార్కెట్ ఎకనామిక్స్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇండివిజువల్స్ అండ్ ప్రైవేట్ ఫర్మ్స్ అనేటివి మేజర్గా డిసిషన్ తీసుకుంటాయి ఎంత ప్రొడక్ట్ చేయాలి, ఎంత కన్స్యూమ్ చేసుకోవాలి అని. సిస్టమ్ ఆఫ్ ప్రైజెస్ మార్కెట్స్లో ఉంటాయి. ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్ ఇన్సెంటివ్స్, రివార్డ్స్ డిటర్మైన్స్ వాట్, హూమ్ అండ్ ఫర్ హూమ్. ఫిమ్స్ ప్రొడ్యూస్ కమోడిటీ ద ఈల్డ్ హైయెస్ట్ ప్రాఫిట్స్ వచ్చేటివి బై టెక్నిక్స్ చేస్తారు. టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ దట్ ఆర్ లీస్ట్ కాస్ట్లీ. కన్సంప్షన్ అనేది ఇండివిజువల్ డిసిషన్స్ వల్ల ఉంటుంది. వాళ్ళ వచ్చిన వేజ్ కానీ ప్రాపర్టీ ఇన్కమ్స్ కానీ ఎలా స్పెండ్ చేయాలో వాళ్ళు డీల్ చేస్తారు. ది ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ ఏ మార్కెట్ ఎకనామీ ఇన్ విచ్ గవర్నమెంట్ కీప్స్ ఇట్స్ హ్యాండ్స్ పెట్టండి అంటే లేజియస్ ఫేర్ ఎకనామీ, LAISSEZ, హ్యాండ్స్ ఆఫ్ ఎకనామిక్ డిమాండ్, ఫేర్గా ఉంటుంది ఇది అన్నట్టు అర్థం. ఇంకొకటి ఏంటంటే కమాండ్ ఎకనామీ. ఒక గవర్నమెంటే అన్ని డిసిషన్స్ తీసుకుంటుంది, ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ. కమాండ్ ఎకనామీలలో వన్ విచ్ ఆపరేటెడ్ ఇన్ ద సోవియట్ యూనియన్ ఇది ఎక్కువ ఉంది. మోస్ట్ ఆఫ్ ద 20th centuryలో అప్పుడు ఉండే. గవర్నమెంట్ ఓన్స్ మోస్ట్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఇట్ ఆల్సో ఓన్స్ అండ్ డైరెక్ట్స్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ మోస్ట్ ఇండస్ట్రీలో అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇది అందరికీ జాబ్లు ఇస్తుంది, ఆ జాబ్ ఇచ్చి ఏమేమో ఏం చేయాలో చెప్తుంది. అవుట్పుట్ ఆఫ్ ద సొసైటీ కూడా ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉంటుంది, ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి. కమాండ్ ఎకనామీలో గవర్నమెంటే అన్ని మేజర్ ఎకనామిక్ సంబంధించిన క్వశ్చన్స్కి ఉంటుంది. నో కంటెంపరీ సొసైటీ, ఇప్పుడున్న సొసైటీలో అసలు మార్కెట్ ఎకనామీలో లేదు, కమాండ్ ఎకనామీ లేదు, మిక్స్డ్ ఎకనామీస్ ఉన్నాయి అన్నట్టు. మిక్స్డ్ ఎకనామీస్ అంటే కొన్ని అందులోనూ కొన్ని ఇందులోనూ. మనం 4 సెక్టర్స్ ఆఫ్ ఎకనామీ చూసుకుంటే 4 సెక్టర్స్ ఆఫ్ ఎకనామీ తీసుకుంటే ఏంది, అది ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేటు. మనకు తెలుసు ప్రైవేట్ అంటే ఎంటర్ప్రైజెస్ ఓన్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ బిలాంగ్ టు ద ప్రైవేట్ సెక్టర్. ఇదన్నట్టు ప్రైవేట్ సెక్టార్లో అంటే ఇలా హౌస్ హోల్డ్ సెక్టార్. నెక్స్ట్ ఆల్ ద ఉమెన్ పాపులేషన్ బిలాంగింగ్ టు హౌస్ హోల్డ్ సెక్టార్. ఇంకా ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే ఏంది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్లోయింగ్ ఇన్ టు ద కంట్రీ ఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, ఇవన్నట్టు ఎక్స్టర్నల్ సెక్టార్.